వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. హలో ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ సెషన్లో సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించి ఇంకొన్ని క్వశ్చన్స్ని మనం మాట్లాడుకుందాం. సో దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎస్పెషల్లీ ఫర్ బ్యాంకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, స్టాఫ్ సెలెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇంకా ఏ పర్టికులర్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి అయినా సరే ఈ క్వశ్చన్స్, ఈ మోడల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. చూడండి, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. దీన్ని మనం షార్ట్ వే ఆఫ్ అప్రోచ్లో చేద్దాం, ఫార్ములాలో కూడా చేద్దాం. ఫస్ట్ మనం షార్ట్ వేలో చేద్దాం. షార్ట్కట్లో ఇది ఎట్లా చేయాలి? ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ద ఫస్ట్ 2 years ఈజ్ 3% per annum. ఓకే, ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ for the first 2 years is 3% per annum. For the next 3 years is 8% per annum. And for the period beyond 5 years is 10% per annum. If a man gets 1520 rupees as a simple interest for 6 years, how much money did he deposit? చూడండి, ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ద ఫస్ట్ 2 years, టైం ఇస్తున్నాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నాడు కదా. సో ఇక్కడ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ఫస్ట్ 2 years అంటున్నాడు. సో 2 years టైం పీరియడ్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 3%, రైట్. తర్వాత ఫర్ ద నెక్స్ట్ 3 years, నెక్స్ట్ అనే మాట మాట్లాడాను. నెక్స్ట్ 2 years తర్వాత నెక్స్ట్ 3 years వరకు, అవునా? ఈ నెక్స్ట్ 3 years ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం. అంటే ఇక్కడ వరకు 5 years పూర్తయ్యాయి, అంతే కదా. తర్వాత ఫర్ ద పీరియడ్ బియాండ్ 5 years 10% పర్ యానం. ఈ 5 years తర్వాత, బియాండ్ అంటే ఏంటి? ఆ తర్వాత అని అర్థం. 5 years తర్వాత ఉండేటటువంటి టైం పీరియడ్ ఎంత ఉందో ఆ పర్టికులర్ టైం పీరియడ్కి 10% పర్ యానం అన్నాడు. అయితే అది ఎంత టైం పీరియడ్ అని మనకు తెలుస్తుంది అంటే, ఇఫ్ ఎ మ్యాన్ గెట్స్ 1520 rupees యాజ్ ఎ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 6 years, టోటల్గా 6 years పాటు టైం పీరియడ్ చెప్పారనమాట. అంటే 5 years 6 years అవ్వాలి అంటే ఇంకొక 1 year యాడ్ అవ్వాలి, అంతే కదా. టోటల్ 6 years వచ్చేసాయా? రైట్. సో ఈ 1 year పాటు ఎంత పర్సెంట్ రేట్ ఇచ్చాడు నాన్న? 10% రేట్ ఇచ్చాడు, రైట్. సో ఈ 6 years పాటు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ 6 years కూడా మనకి 3% రేట్ ఉంది ఇక్కడ. ఈ 3 years 8% రేట్ ఇచ్చాడు, ఇక్కడేమో 10% రేట్ ఇచ్చాడు. ఎస్ అవును, ఓకే. సో తర్వాత ఏం చెప్పారు మనకి? ఇఫ్ ఎ మ్యాన్ గెట్స్ 1520 rupees యాజ్ సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఏమో 1520 rupees అంటున్నాడు. అంటే చూడండి, ఇంట్రెస్ట్ వచ్చేసి మనం ఎప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం షార్ట్కట్లో అంటే టైం పీరియడ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎస్ అవును. సో టైం పీరియడ్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని మల్టిప్లై చేసినటువంటి వాల్యూ వేస్తాం, రైట్. సో సి 2 into 3% అంటే 6%, అండ్ 3 into 8% అంటే 8 3 is 24%, అండ్ 1 into 10% అంటే 10%, రైట్. సో వాట్ ఈస్ ద టోటల్ ఇంట్రెస్ట్ నానా క్యాలిక్యులేటెడ్ ఫర్ 6 years? 6 + 24 is 30, 30 + 10 is 40%, అవునా కదా. ఇది 40% అనేది పర్సంటేజ్లో ఇంట్రెస్ట్ అనమాట. కానీ వాడి ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? 1520 rupees అంటున్నాడు. ఈ 6 years యొక్క ఇంట్రెస్ట్ 1520 rupees. అంటే దిస్ 40% రిప్రజెంట్స్, దిస్ పర్టికులర్ 40% రిప్రజెంట్స్ 1520 rupees, అంతేనా? సరే, 40% 1520 rupees అయితే వాడు ఏమని అడుగుతున్నాడు? హౌ మచ్ మనీ డిడ్ హీ డిపాజిట్? హౌ మచ్ మనీ డిపాజిట్ అంటే ఏంటి? మెయిన్ అమౌంటే కదా, అంటే ప్రిన్సిపలే కదా అడుగుతున్నాడు. అంటే 40% 1520 అయితే మరి 100% ఎంత? దిస్ ఈజ్ వాట్ ద క్వశ్చన్. సరే, సో 0 0 గెట్స్ క్యాన్సిల్డ్, 4 1s 4, రైట్. 4 3s 12, 3 is the remainder, 4 8s 32. Yes or no? So 1 into 38 equals to 38. So 100 into 38, which gives 3800. So answer is 3800 rupees. So what is the answer, Nana? 3800 rupees is the principal. It is the sum. This is the money that the person deposited in the bank. అర్థమైందా? సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. అయితే ఈ పర్టికులర్ క్వశ్చన్కి షార్ట్ వే ఆఫ్ అప్రోచ్ ఇది. దీని ఫార్ములా ఓరియంటెడ్లో ఎలా చేస్తామంటే, సి ఫ్రెండ్స్, జనరల్గా మనం ఆల్రెడీ ఒక ఫార్ములా నేర్చుకున్నాం. వాట్ ఈస్ దట్ ఫార్ములా? అదేంటి మనం నేర్చుకున్న ఫార్ములా ఏంటి అంటే, చూడండి జాగ్రత్తగా. సి we have learned principal, or exactly ప్రిన్సిపలే కదా మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ప్రిన్సిపల్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100 కదా, డివైడెడ్ బై టైం పీరియడ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇదే కదా ఫార్ములా. అయితే ఇక్కడ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు చాలా ఉన్నాయి. దిస్ ఈజ్ T1 2 years, దిస్ ఈజ్ R1, అవునా. దిస్ ఈజ్ నెక్స్ట్ 3 years అంటున్నాడు, అంటే ఇది T2.
ఇది R2. నెక్స్ట్ 5 years అంటున్నాడు. ఈ 5 years తర్వాత ఇక్కడ పీరియడ్ బియాండ్ 5 years అన్నాడు. బియాండ్ 5 years అంటే ఇంకొక 1 year అనే కదా అర్థం, ఇందాక మనం చూసాం. అంటే ఇది T3. ఎస్ ఓనో? ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? R3. ఇక్కడ బియాండ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. పీరియడ్ బియాండ్ 5 years అంటే T3 వాల్యూ ఎంత అవుతుందన్నా అప్పటికి ఇక్కడికి మనకి ఎంత టైం అయింది? 2 + 3 ఇస్ నథింగ్ బట్ 5. మళ్ళీ ఇక్కడ 6 years ఇచ్చాడు. 6 yearsలో 5 years కంప్లీట్ అయిపోయాయి. అంటే ఈ T3 ఎంత? 1 year అనే కదా. T3 = 1. అయితే 3 టైం పీరియడ్స్ ఇచ్చాడు, 3 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. అలాంటప్పుడు ఇది ఎట్లా రాసుకోవాలి అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100 డివైడెడ్ బై సేమ్ ఫార్ములానా T1 R1 ప్లస్ T2 R2 ప్లస్ T3 R3 అలా ఎన్ని ఉంటే అన్ని అండ్ సో ఆన్, మీ ఇష్టం. అలా ఎన్ని ఉంటే వాడు ఎన్ని ఇస్తే అన్న అనమాట. కావాలంటే ఈ ఫార్ములాలో చేసి చూడండి. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 1520 రూపీస్ ఇంటూ 100 హోల్ డివైడెడ్ బై వాట్ ఈస్ T1 R1? T1 అంటే 2 year. Yes or no? So 2 into R1 is 3 plus what is T2 value? T2 value is 3 and what is R2 value? It is 8 kada plus what is the value of T3 here? T3 ఎంత క్యాలిక్యులేట్ చేసాం? 1 క్యాలిక్యులేట్ చేసాం. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ R3? R3 ఎంత? 10%. ఇప్పుడు చూడండి. సో 1520 into 100 whole divided by 2 3 6 8 3 24 10. So 24 plus 6 plus 10 is nothing but 40. అవునా కదా? So 1520 into 100 divided by 40. 0 0 gets cancelled. 4 3s 12, 4 8s 32. 38 into 100 is 3800 rupees. This is the principal. చూడండి, ఫార్ములాలో వేసినా కూడా మనకి అదే ఆన్సర్ వచ్చింది, 3400. అర్థమైందేనా? సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మోడల్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోండి. రైట్, మీకు ఏది ఈజీ అనిపిస్తే అది చేయండి. రైట్ ఫ్రెండ్స్, ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next question. ఓకే ఫ్రెండ్స్, తర్వాత లుక్ ఎట్ ద క్వశ్చన్. దిస్ క్వశ్చన్, దిస్ ఈజ్ అ వెరీ వెరీ లాజికల్ క్వశ్చన్. దీన్ని మనం ట్రెడిషనల్ వేలో అప్రోచ్ అవుదాం, షార్ట్కట్లో కూడా మనం నేర్చుకుందాం. సి ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 400 rupees for 5 years together with that on rupees 600 for 4 years came to rupees 132. The rate being the same in both the cases, find the rate percent of interest అంటున్నాడు. ఇక్కడ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే 400 rupees మీద 5 years పాటు సింపుల్ ఇంట్రెస్ట్ ఉంది. దానితో పాటు 600 rupees మీద 4 years పాటు కొంత సింపుల్ ఇంట్రెస్ట్ ఉంది. ఈ రెండు ఇంట్రెస్ట్లని కలిపితే యాడ్ చేసినప్పుడు, టుగెదర్ అంటే కలపడం అంటే యాడ్ చేయడం, ఆ రెండు ఇంట్రెస్ట్లు కూడా ఎంతకి ఈక్వల్ అయ్యాయి కలిపినప్పుడు? 132 రూపీస్కి ఈక్వల్ అయ్యాయి. అలా అయితే ద రేట్ బీయింగ్ సేమ్ ఇన్ బోత్ ద కేసెస్ అంటున్నాడు. అంటే రెండు కేసెస్లో కూడా రేట్ పర్సంటేజ్ ఈక్వల్గా ఉందంట. ఎస్ అవును, ఇక్కడ టైం ఇచ్చాడు, ఇక్కడ టైం ఇచ్చాడు, ఇక్కడ రేట్ పర్సంటేజ్ ఈక్వల్గా ఉంది. ఇక్కడ R%, ఇక్కడ R%, ఈ కేసులో కూడా. అలా అయితే రేట్ పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు. ఓకే ఫైన్. జనరల్గా సి ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? PTR/100. రైట్ ఆర్ నాట్? ఇక్కడ రెండు సింపుల్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి. అంటే I1 ప్లస్ I2, ఈ రెండింటిని, రెండు సింపుల్ ఇంట్రెస్ట్ని కూడా యాడ్ చేసినప్పుడు 132 రూపీస్ వస్తుంది. అంతేనా? సరే, I1 ఫార్ములా ఏంటి? P1 T1 R1/100. అవునా? తర్వాత I2 ఫార్ములా ఏమవుతుంది? P2 T2 R2/100. సఫిక్స్ మారుతుంది అంతే. ఈక్వల్స్ టు 132 రూపీస్. ఎస్ ఓ నో? సో వాట్ ఈస్ P1 హియర్? 400, ఫస్ట్ ప్రిన్సిపల్. రైట్. వాట్ ఈస్ T1 హియర్? 5 years. R1 మనకు తెలియదు, అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో డివైడెడ్ బై 100 ప్లస్ P2 ఎంత? 600 రూపీస్. అంతేనా? 600 ఇంటూ వాట్ ఈస్ T2? T2 ఈజ్ 4 years. What is R2? We don't know. Rate of interest R2 divided by 100 equals to 132. Yes or no? ఇప్పుడు చూడండి. See, 2 zeros gets cancelled. 2 zeros gets cancelled. This is 4 5s 20. 20 R1 plus 6 4s 24. 24 R2 equals to 132. ఇంకొక విషయం చెప్తున్నాడు, ద రేట్ బీయింగ్ సేమ్ ఇన్ బోత్ ద కేసెస్. అంటే R1 అండ్ R2 బోత్ ఆర్ సేమ్, రెండు ఈక్వల్గానే ఉన్నాయి. సో మనం ఏం చేయొచ్చు? ఇవి రెండు ఈక్వలే కాబట్టి 20R ప్లస్
24R ఈక్వల్స్ టు 132 అని రాయొచ్చు కదా. ఈ రెండు ఈక్వల్ కాబట్టి దీన్ని నేను R అనుకున్నాను. సో 20R ప్లస్ 24R ఎంత? 44R ఈక్వల్స్ టు 132. R ఈక్వల్స్ టు హౌ మచ్? 132/44. 44 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది చూడండి. 4 3 12, 4 3 12 13 కాబట్టి R ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 3%. అవునా? ఇది ట్రెడిషనల్ అప్రోచ్. ఎస్ ఆర్ నో? సో ఈ అప్రోచ్ మనం ఎలా వచ్చిందనా, ఈ పర్టికులర్ అప్రోచ్ మనకి ఏ విధంగా వచ్చింది? I ఈజ్ ఈక్వల్ టు PTR/100 అనే ఫార్ములా నుంచి మనం ఒబ్టైన్ చేసాం. దిస్ ఇస్ ద కరెక్ట్ వే. ఎస్ ఆర్ నో? ఇచ్చినటువంటి పాయింట్స్ని పట్టుకొని ఫైన్. ఇప్పుడు మనం షార్ట్ వేలో, అంటే మనం ఎప్పుడు యూజ్ చేసుకునే మెథడ్లో ఎలా చేయాలో నేర్చుకుందాం. సి, వెరీ సింపుల్. జాగ్రత్తగా ఆలోచించాలి, కాకపోతే కొంచెం కేర్ఫుల్గా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడూ కూడా ప్రిన్సిపల్ని 100% అనుకుంటాం. ఎస్ ఓను? చూడండి, ఇక్కడ రెండు ప్రిన్సిపల్స్ ఉన్నాయి, రెండు టైం పీరియడ్స్ కూడా ఉన్నాయి. I1 ప్లస్ I2 ఈక్వల్స్ టు 132 అని మనకు తెలుసు. అవునా? I1 ప్లస్ I2 ఈక్వల్ టు 132 రూపీస్ అయింది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక సింపుల్ ఇంట్రెస్ట్ ఉంది, ఇక్కడ ఒక సింపుల్ ఇంట్రెస్ట్ ఉంది. ముందు మనం I1ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 100% ఈక్వల్స్ టు 400. అవునా? దీని యొక్క సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. 5 years కదా. R పర్సెంటేజ్ ఎంతో మనకు తెలియదు కాబట్టి 5 into R పర్సెంటేజ్ ఇది కదా ఇంట్రెస్ట్ ఎంతో అనేది. ఈ ఇంట్రెస్ట్ ఎంత మనకు తెలుసా? తెలీదు. దట్ ఈస్ నథింగ్ బట్ I1. ఎస్ ఓను? అలా ఉంచండి. తర్వాత ఈ పర్టికులర్ కేసులో 100% ఎంత? 600. ఎస్ ఓను? ఇదే కదా ప్రిన్సిపల్. టైం పీరియడ్ 4 years ఇచ్చాడు. సర్టెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R అంటే 4R% ఎంత? I2. అవునా కదా? ఇప్పుడు ఈ రెండింటి యొక్క సమేషన్ ఇచ్చాడు ఇక్కడ 132 రూపీస్ అని. అవునా? ఇది ఆరే ఇది ఆరే, ఈ రెండు ఆర్లు ఈక్వల్. ఎందుకని? సేమ్ ఇన్ బోత్ ద కేసెస్ ఉన్నాయి కదా. రైట్ ఆర్ నాట్? ఓకే ఫైన్. సో చూడండి జాగ్రత్తగా. 2 zeros గెట్స్ క్యాన్సిల్డ్. పర్సంటేజ్ గెట్స్ క్యాన్సిల్డ్. 2 zeros here, 2 zeros గెట్స్ క్యాన్సిల్డ్. నెక్స్ట్ పర్సంటేజ్ గెట్స్ క్యాన్సిల్డ్. 1 into 4 చేస్తే 4 వచ్చింది. మరి I1 రావాలంటే ఇక్కడ ఇంటూ 4 చేయాలి కదా. సో 5 4s 20, దిస్ ఈజ్ 20R. I1 ఈక్వల్ టు ఎంత వచ్చింది? 20R వచ్చింది. సో 1 into 6 చేస్తే 6 వస్తుంది. మరి 4 into 6 చేయాలి కదా. 6 4s 24. మరి I2 ఎంత? 24R. అంతేనా? సో I1 20R, I2 ఈక్వల్ 24R. ఈ పర్టికులర్ దానిలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే 20R ప్లస్ 24R, 20R ప్లస్ 24R ప్లస్ 24R ఈజ్ నథింగ్ బట్ 132. 44R ఈక్వల్స్ టు 132. R ఈక్వల్ టు 3%. అర్థమైందా ఫ్రెండ్స్? సచ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్. ప్లీజ్ నోట్ దిస్. చాలా ఈజీ. మీరు ఏ మెథడ్ యూస్ చేసినా ఓకే. ప్లీజ్ నోట్ ఇట్. లెట్ us see the next one. Okay friends, look at the next question. This particular question is really interesting and very well framed question. చూడండి, a sum of money becomes 7/6 of itself in 3 years at certain rate of simple interest. The rate per annum is అంటున్నాడు. అంటే సమ్ ఆఫ్ మనీ ఉంది అంటే ప్రిన్సిపల్. సమ్ ఆఫ్ అంటే అర్థం ఏంటి? ప్రిన్సిపల్ ఉంది. ఆ ప్రిన్సిపల్ని మనం P అనుకుందాం. అర్థమైందా? ఆ సమ్ ఆఫ్ మనీ ఏదైతే ఉందో సమ్ ఆఫ్ అన్నది P అనుకుందాం. బికమ్స్ అంటున్నాడు అంటే ప్రిన్సిపల్ అవుతుందంట. ఎంత అవుతుంది? 7/6 ఆఫ్ ఇట్ సెల్ఫ్. అంటే సమ్ అమౌంట్ అవుతుంది. అంతే కదా అర్థం. అంటే అమౌంట్ ఈక్వల్ టు ఎంత? అమౌంట్ ఈక్వల్స్ టు 7/6 ఆఫ్ ఇట్ సెల్ఫ్. అంటే 7/6 టైమ్స్ ఆఫ్ ప్రిన్సిపల్ అవుతుంది. అంటే 7/6 ఆఫ్ P. రైట్. సో టైం పీరియడ్ ఎంత టైం పీరియడ్లో? 3 yearsలో. అంటే సమ్ P అనే సమ్ 7/6 టైమ్స్ ఆఫ్ ప్రిన్సిపల్ అవుతుందంట 3 years టైంలో. అర్థమైందా? ఎట్ సర్టెన్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్. ఆ రేట్ ఎంత అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. వీ నీడ్ టు క్యాలిక్యులేట్ దట్ రేట్ పర్సంటేజ్. ఎస్, ఓకే. సో ఇప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? మనకి ఫార్ములా తెలుసు. R percentage formula is nothing but simple interest into 100 whole divided by P into T కదా. సో మనకి సింపుల్ ఇంట్రెస్ట్ తెలుసా? ఇంట్రెస్ట్ ఈజ్ నథింగ్ బట్ అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. వాట్ ఈజ్ అమౌంట్ నానా? 7P divided by 6 మైనస్ ప్రిన్సిపల్. సో 7P minus 6P LCM చేస్తున్నాను, divided by 6. 7P minus 6P is nothing but P by 6. Right or not? So this is the interest అన్నమాట. ఓకే ఫైన్. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేద్దాం.
So here interest is nothing but P by 6 into 100 whole divided by what is P? P into what is the time period? Principal itself is that's all, right? So time period is 3. ఇది cancel అయిపోతుంది. So 100 divided by 6 into 3 వస్తుంది. అవునా? So 2 5s 10 0 2 3 6 50 divided by 9. 9 5s 45 కదా? 9 5s 45. ఇంకెంత యాడ్ చేస్తే 50 వస్తుంది? 5 యాడ్ చేస్తే 50 వస్తుంది. 5/9% is the answer. అర్థమైందా ఫ్రెండ్స్? ఇది ట్రెడిషనల్ అప్రోచ్. ఇప్పుడు మనం షార్ట్ కట్ చూద్దాం. సో ఏ విధంగా చేస్తే త్వరగా అయిపోతుంది చూడండి. సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 7/6 ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ 3 years అంటున్నాడు. అంటే ఇది అమౌంట్ ఈక్వల్ టు 7/6. అవునా? అంటే జాగ్రత్తగా చూడండి. అమౌంట్ని ఫ్రాక్షన్లో రాసినప్పుడు డినామినేటర్ ఎప్పుడూ కూడా ప్రిన్సిపల్ని చెప్తుంది. అర్థమైందా? అమౌంట్ ఈక్వల్ టు 7/6 అయింది అంటే సి ఫ్రెండ్స్, 7/6లో 6కి ఎంత యాడ్ చేస్తే 7 అవుతుంది? +1 కదా. 6 యూనిట్స్ ఏమో ప్రిన్సిపల్ అయినప్పుడు, ప్రిన్సిపల్ ఈక్వల్ టు 6 యూనిట్స్ అయినప్పుడు, ఓకే, ఇది ప్రిన్సిపల్కి మనం యాడ్ చేస్తుంటే ఇది అమౌంట్ అవుతుంది అంతే కదా. అంటే అప్పుడు అమౌంట్ ఎంత? అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 7 యూనిట్స్. ఎస్ ఓనో? యాడ్ చేస్తున్నటువంటిది ఏంటి? దట్ ఈస్ నథింగ్ బట్ ఇంట్రెస్ట్. ఎస్ ఓనో? సో ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 1 యూనిట్. అర్థమైపోతుందా మీకు? రైట్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకేం కావాలి? రేట్ కావాలి. టైం పీరియడ్ వాడు ఎంత ఇచ్చాడు? 3 years ఇచ్చాడు. సో రేట్ ఫార్ములా ఏంటి? రేట్ పర్సంటేజ్ ఫార్ములా సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100 డివైడెడ్ బై P ఇంటూ T. వాట్ ఈస్ I? I is nothing but 1 unit. 1 into 100 divided by what is the principal? Principal is nothing but 6 units. 6 into what is the time? 3. అయిపోయిందా? సో 50 divided by 3 వస్తుంది. 3 into 3 అంటే 50/9 again. 50/9 ఎంత వచ్చిందన్నా? 5/9%. ఈ విధంగా కూడా చేయొచ్చు. జస్ట్ మనం ఫ్రాక్షన్ని చూసిన దాన్ని బట్టి సబ్స్టిట్యూట్ చేయొచ్చు. రైట్? దిస్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. జాగ్రత్తగా దీన్ని అప్రోచ్ అవ్వాలి. రైట్ ఫ్రెండ్స్? అయితే మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే అమౌంట్ని ఫ్రాక్షన్లో ఇచ్చినప్పుడు, ఓకే, రిమెంబర్ ఫ్రెండ్స్, డినామినేటర్ రిప్రజెంట్స్ ప్రిన్సిపల్, న్యూమరేటర్ రిప్రజెంట్స్ అమౌంట్ ఇట్ సెల్ఫ్. ఓకేనా? అలా గుర్తుపెట్టుకోండి. ఇది ఎంత యాడ్ చేస్తే ఇది వస్తుందో దాన్ని బట్టి అక్కడ ఇంట్రెస్ట్ ఎంత ఉందనేది మనం చెప్తాం. అర్థమైందా? ఆ తర్వాత ప్రిన్సిపల్ని ఫ్రాక్షన్లో ఇచ్చాడు అనుకోండి, ఆర్ ఎల్స్ సమ్ని ఫ్రాక్షన్లో ఇచ్చాడు అనుకోండి. సమ్ని ఫ్రాక్షన్లో ఇచ్చినప్పుడు డినామినేటర్ నుంచి న్యూమరేటర్ని మనం చెక్ చేస్తాం. అర్థమైందా? ఎంత మైనస్ చేస్తున్నాం, ఎంత యాడ్ చేస్తున్నాం అన్న దాన్ని బట్టి. ఓకేనా? సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ నాన్న. మళ్ళీ సాల్వ్ చేయండి. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో బ్యాంక్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఇంకా డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అనమాట. ఈవెన్ మీరు క్యాట్, జీమాట్ ఇవన్నీ ప్రిపేర్ అవుతూ ఉంటారు కొంతమంది, వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి ఈ సెషన్స్ అన్నీ కూడా. మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ వస్తే కనుక టెలిగ్రామ్లో మన గ్రూప్లో మాకు మెసేజ్ చేయండి. ప్లీజ్ ఫ్రీ టు ఆస్క్ ద క్వశ్చన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ సెషన్. Please do like, comment and share. Don't forget to subscribe. See you in the next session. Take care. Bye-bye.